హలో ఫ్రెండ్స్, నేను రాజు గారు. తమిళనాడులో పాలిటిక్స్ మళ్ళీ హీట్ ఎక్కుతున్నాయి. తమిళనాడులో ఇళయ దళపతి టీవీకే పార్టీ అధినేత విజయ్ అనూహ్యంగా అధికారంలోకి వచ్చాడు. ఎవరు ఊహించలేదు అధికారంలోకి వస్తాడా అని. అయితే బలమైనటువంటి డిఎంకేను, ఏఐడిఎంకే, అన్నా డిఎంకే పార్టీని దెబ్బ కొట్టి టీవీకే పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే మీ అందరికీ తెలిసిందే, వాళ్ళకు పరిపూర్ణమైనటువంటి మెజార్టీ లేకపోవడంతో పాపం ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. కానీ విజయ్ తనకు అనుభవం లేకున్నా కూడా చాలా జాగ్రత్తగా తమిళనాడు ప్రభుత్వాన్ని డీల్ చేస్తున్నాడు. ముఖ్యంగా కొన్ని సంక్షేమ పథకాలు కానీ ఆయన అధికారంలోకి వచ్చినటువంటి స్వల్ప టైంలోనే మంచి పనులు చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. అయితే ఇప్పుడే ఇక్కడ ఆయన పార్టీని కూలగొట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా పుష్కలంగా తమిళనాడు మీడియా వార్తలు రాస్తా ఉంది. రీసెంట్గా చూస్తే అన్నా డిఎంకే పార్టీ నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు, దాదాపు 13 మంది ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలో చేరారు. వాళ్ళు రేపు బై ఎలక్షన్స్ వస్తే అప్పుడు ఆయా నియోజకవర్గాల నుంచి, వాళ్ళు ఏ నియోజకవర్గం నుంచి అయితే పోటీ చేసి గెలిచారో అదే నియోజకవర్గం నుంచి మళ్ళీ టీవీకే పార్టీ నుంచి పోటీ చేస్తారు. కొంతమందికి మంత్రి పదవులు ఇస్తానని కూడా విజయ్ చెప్పడం జరిగింది, ముఖ్యమంత్రి విజయ్ చెప్పడం జరిగింది. అలాగే చూస్తే ఇప్పుడు మరొక విషయం బయటకు వచ్చింది. ఏంటంటే టీవీకే పార్టీని కూలదోయడానికి ఒక కార్పొరేట్ సంస్థ 180 కోట్ల ప్యాకేజీని ఎవరికో అప్పచెప్పింది అనే వార్తలు బయటపడ్డాయి. దీని వెనకాల ఎవరున్నారు ఏంటి అనేది వాళ్ళను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇది పెద్ద సెన్సేషన్ ఇప్పుడు. అయితే విజయ్ పార్టీని కూలదోయాల్సిన అవసరం ఎవరికి ఉంది అంటే ఖచ్చితంగా డిఎంకే, అన్నా డిఎంకే బలంగా పనిచేస్తూ ఉన్నాయి. ఎందుకంటే అన్నా డిఎంకే నుంచి ఎమ్మెల్యేలు కొంతమంది టీవీకేలో చేరారు. అదేవిధంగా డిఎంకే పార్టీ నుంచి కూడా కొంతమంది ఎమ్మెల్యేలు, ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యేలు వచ్చారు. అదేవిధంగా కొంతమంది రావడానికి కూడా సిద్ధంగా ఉన్న తరుణంలో ఇది ఎటో పోతుందని ఆలోచన చేసినటువంటి ఇరు పార్టీలు, డిఎంకే, అన్నా డిఎంకే పార్టీలు ఏదో విధంగా వీళ్ళకు బలం లేదు కాబట్టి, అసెంబ్లీలో బలం లేదు కాబట్టి ఎవరైతే ఇప్పుడు మద్దతు తెలుపుతున్నటువంటి ఇతర పార్టీలు ఉన్నారో వాళ్ళు కూడా విత్డ్రా చేసుకునేలాగా ప్రయత్నాలు మొదలు పెడుతున్నారు. అంతేకాకుండా కనీసం ఒక 15 మంది ఎమ్మెల్యేలను, టీవీకే పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను బయట తీసుకురావడానికి కోసం 180 కోట్ల రూపాయల ప్యాకేజీని ఒక కార్పొరేట్ సంస్థ ఒకరి చేతిలో పెట్టినట్లుగా ఆ వార్తలు గుప్పుమన్నాయి. దానికి సంబంధించినటువంటి ఎవరున్నారు ఏంటి, ఆ నిందితులు ఎవరు, వాళ్ళని పట్టుకున్నారు. విచారణ కూడా జరుగుతూ ఉంది. ఇది తమిళనాడులో విజయ్ పార్టీని కూలదొరచడానికి ఒక విపరీతమైన ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళకు అసెంబ్లీలో సరైన బలం లేకపోవడం అనేది పెద్ద మైనస్గా మారింది. అందుకే విజయ్ విశ్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. ఏదో విధంగా ఇతర పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను తీసుకొచ్చుకొని వాళ్ళను మళ్ళీ బైపోల్లో వాళ్ళ చేత రాజీనామా చేయించి బైపోల్లో మళ్ళీ గెలిచి ఏదైతే ఆ మ్యాజిక్ ఫిగర్ ఉందో దాన్ని క్లియర్ చేసుకోవాలనే ఆలోచన విజయ్ చేస్తూ ఉన్నాడు. ఇక ఈలోపు ఆ పార్టీని కూలగొట్టే ప్రయత్నాలు అయితే జరుగుతూ ఉన్నాయి. ఇది సంగతి.